ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. మొత్తానికి తెలంగాణ నిరుద్యోగ మిత్రులందరికీ నిజంగా ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించింది. ఆ గుడ్ న్యూస్ ఏంటి? సింగనేరి కాలేజెస్లో 327 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి విద్యా అర్హత ఏంటి, ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. డెప్త్గా వెళ్లే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి అండి, ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఛానల్ని ఇంకా ఎవరైతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎలిజిబిలిటీ ఉండి అర్హత గల అభ్యర్థులందరికీ తప్పకుండా ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఇక డెప్త్గా మ్యాటర్లోకి వెళ్తే సింగరేణి కాలేజ్లో ఎక్సలెంట్గా భారీ సంఖ్యలో అంటే 327 ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. అయితే మనకు అప్లికేషన్ డేట్ మనకు ఏప్రిల్ చివరి వారం వరకే లాస్ట్ డేట్ ఉంది కాబట్టి కాస్త ఆలస్యం చేయకుండా తొందరగా అప్లై చేసుకుంటూనే బాగుంటుంది. అయితే విద్యా అర్హతల విషయంలో మినిమం టెక్నీషియన్ కోర్సు అంటే 10th ప్లస్ ITI కోర్సు చేసిన వాళ్ళకి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చారు. మిగతా విద్యా అర్హతలు ఏంటి అండ్ నోటిఫికేషన్ PDF ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా, ఇంగ్లీష్లో ఉంటుందా, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశామండి. వన్స్ మీరు సింగరేణి కాలేజ్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా పూర్తి సమగ్రమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. మొత్తానికి సింగరేణి కాలేజ్లో 327 ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హత గల ఆసక్తి గల అభ్యర్థులు మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి. ఓకేనా? సదా మీ సేవలో ఈ SPN ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.